ఒకటి సార్, ఇప్పుడు దేనికైనా లిమిటేషన్ అనేది ఒకటి ఉంటుంది సార్. అంటే లిమిటేషన్ అంటే ఏంటంటే ఒక పనిని పునరుద్ధరించడానికి లేకపోతే తప్పు అని చెప్పుకోవడానికి తెలుసుకోవడానికి కొంత సమయం ఉంటుంది. నీకు ఎప్పుడు మెలకు వస్తే గప్పుడే లేసేసి నేను పొరపాటు చేసినా అని అంటే నడవదు. ప్రజాప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజా కోణంలో ఆలోచించాలి. ఇవాళ 45-50 సంవత్సరాల కృషి తర్వాత మీరు ఒక లెక్చరర్ కండి, డాక్టర్ కండి, లేకపోతే ఇంకేదన్నా వృత్తిలో ఉండండి, మీరు మినిమం మీ వయసు 45 సంవత్సరాలు వచ్చే వరకు దాదాపుగా మనం ఒక ఇల్లు కట్టుకునేటువంటి కళను సాధించడం చాలా కష్టమే సార్, భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. అంటే ఎస్పెషల్ అర్బన్ ఏరియాస్ లో, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి జంట నగరాలలో అర్బన్ ల్యాండ్ అంటారు. అంటే సెక్షన్ 2Q ఆఫ్ ది అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రకారంగా అర్బన్ వేకెంట్ ల్యాండ్ అనేది చాలా స్కేర్స్ కమోడిటీ అని 1976లో ఎప్పుడైతే అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారో అప్పుడే చెప్పారు. అందుకే వాళ్ళు ఏం చేశారు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చేసేసి ఎక్కువ భూములు ఎవరి దగ్గర అయితే కేంద్రీకృతమై ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి తీసేసి కోఆపరేటివ్ సొసైటీస్ కి, వాళ్ళకి వీళ్ళకి రకరకాల వాళ్ళకి భూములు పంచడము అనేటువంటి ఒక వెల్ఫేర్ మెజర్ ని టేకప్ చేస్తూ వచ్చినారు. ఇప్పుడు ముఖ్యమంత్రికి పుట్టిన ఆలోచన ఇది డెవలప్మెంట్, మూసీ రివర్ ఫ్రంట్, అది ఇది అని అంటున్నాడు. ఇది ప్రయారిటీ ఐటమ్ కాదు సార్. అంటే ఎప్పుడైతే ప్రభుత్వం ప్రయారిటీ కాదంటారా మూసీ రివర్ ఇది ఎట్టి పరిస్థితులలో ప్రయారిటీ ఐటమ్ కాదు. దీన్ని వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో వాళ్ళు ప్రకటించలేదు. తర్వాత ఎన్నికల ప్రణాళికలో ఇది అంశము కాదు. దానివల్ల ఊహాజనితమైనటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అక్కడ సహజీవనం సాగిస్తున్న వాళ్ళను, ఇప్పుడు శాంతియుతంగా జీవితం సాగిస్తున్న వాళ్ళ పొట్ట కొట్టడము, వాళ్ళ కాళ్ళు నరకడము, వాళ్ళ నెత్తి మీద ఉన్నటువంటి ఒక రూఫ్ ను తీసేయడము, వాళ్ళను నిరాశ్రయం చేయడము, వాళ్ళకు అరచేతిలో వైకుంఠం చూపెట్టడము, ఇది కేవలము దుర్మార్గపు చర్య కాదు, మానవత్వం లేని ఒక మరమనిషి చేసేటువంటి చర్య. ముఖ్యమంత్రిని క్షమించరా అనేటువంటి వ్యక్తి అనమాట. ఏ కోణంలో ఆలోచించినా గానీ ఇవాళ అభివృద్ధి అంటే మరి ముఖ్యమంత్రికి కూడా పనిచేద్దాం. మరి చాలా చోట్లలో చాలా అక్రమాలు జరిగినాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాతిమా కాలేజ్ ఉంది, ముఖ్యమంత్రి బ్రదర్ యొక్క ఇల్లు ఉన్నది, ఇంకా రకరకాల వాళ్ళు రకరకాల అక్రమాలు చేసినారు. ఈనాడు ధనికులు, ధనవంతులు ఎంత అయితే చట్టాన్ని సర్వనాశనం చేసినారో అంత పేద ప్రజలు చేయలేదు, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు చేయలేదు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా సపోజ్ అక్కడ బిల్డర్ పొరపాటే చేసినాడు అనుకుందాం, శిక్ష బిల్డర్కు వెయ్యు. అక్కడ కొనుక్కొని అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని తమ జీవితంలో కొంత భాగాన్ని, విలువైన భాగాన్ని అక్కడ గడిపిన తర్వాత అభివృద్ధి అనే పేరుతో నేను మిమ్మల్ని తీసేస్తా, నా చేతిలో అధికారం ఉంది, నేను ఏ రకంగానైనా ప్రవర్తిస్తా అనే ఒక నిరంకుశ ధోరణి అది ముఖ్యమంత్రికి తగదు సార్. చాలా చాలా నేరాతి నేరం, ఘోరాది ఘోరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనివార్యమైన అభివృద్ధి కాదు. అంటే అభివృద్ధి అంటే ఊహాజనితమైన అభివృద్ధి వేరు, అనివార్యమైన అభివృద్ధి వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్స్ వైడనింగ్ చేస్తున్నారు నగరంలో పెరిగినటువంటి కంజెషన్ దృష్ట్యా, లేకపోతే మీరు మెట్రో రైలు కడుతున్నారు, లేకపోతే ఇంకేదైనా హాస్పిటల్ లాంటిది పెద్దది కడుతున్నారు, ఈ రకమైన వ్యవహారాలు చేస్తున్నారు. అంటే పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నారు అని అన్నప్పుడు ఎక్విజిషన్ చేసేదాన్ని కంపల్సరీ ల్యాండ్ ఎక్విజిషన్ అంటారు. దానికి ఇప్పుడు యాక్ట్ 30/2013 ఏదైతే మనం కొత్త రీహాబిలిటేషన్ యాక్ట్ ప్రకారంగా వచ్చిందో దాన్ని మనం యాక్సెప్ట్ చేయడం కరెక్ట్. కానీ ఒక ఎన్నికైన ప్రభుత్వం ప్రజలందరినీ రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమంగా చూసుకుంటామని, మీ జీవితాల్లో కొంత మెరుగును తీసుకువస్తామని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి మైకులు వలగొట్టి ప్రభుత్వంలోకి రాగానే అసలు జీవన స్థితిలో కోర్టుకు వెళితే ఇది క్వాష్ అయ్యే అవకాశం ఉందా? ఈ ల్యాండ్ అక్విజిషన్ అన్నారు ప్రయారిటీ కాదు అని చెప్పారు కదా సరే. ఈ రోజే నేను ఒక కేసు ఆర్బీఎస్ మా చెన్నూరులోనే ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి వాళ్లను ఒక ఐటీఐ పెట్టడానికని అక్కడ మొన్న వివేక్ వచ్చేసి ఏం చేసినాడు, ఒక శంకుస్థాపన చేసినాడు. వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నారు, 20 ఏళ్ల నుంచి అక్కడ ఉంటున్నారు. ఉంటుంటే అట్లాంటి వాళ్ళ యొక్క అంటే ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు స్థిర నివాసంగా ఉంటున్న వాళ్లను, స్థిరంగా ఉంటున్న వాళ్లను, ఎంతో కొంత ప్రశాంత జీవితం గడుపుతున్న వాళ్ళ నోళ్లలో మన్ను కొట్టడమే ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పెద్దలకి ఎందుకు బుద్ధి లేదు,
ఎందుకు వాళ్ళు గడ్డి తింటున్నారు, ఎందుకు వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు? ఈ రకంగా సమాజాన్ని అతలాకుతలం చేయడం ద్వారా మనం ఏం సాధిస్తున్నాం? ఇప్పుడు చూడండి, కొంతమంది ఎట్లున్నారంటే పాపం వాళ్ళ పరిస్థితి, అప్పులో సప్పులో అదో ఇదో చేసి ఓ 10-15 ఏళ్లుగా అప్పులు కట్టి ఒక కొంత ప్రశాంతత తెచ్చుకున్న వాళ్ళ జీవితాల్లో నువ్వు నరకం సృష్టించడం ఇది ఏ రకమైన పరిపాలన సార్? దీన్ని ఏ రకమైన అభివృద్ధి అంటారు? అభివృద్ధి యొక్క నిర్వచనం ముఖ్యమంత్రితో మాట్లాడాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి, ఒకసారి ఎక్కడన్నా కొంతమంది ఇంటలెక్చువల్స్ తోని, కొంతమంది రాజ్యాంగం మీద కొంత నిపుణత గల వాళ్ళతోని, మానవ కోణంలో ప్రజా హక్కుల కోసం కొట్లాడుతున్న వాళ్ళతో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయమని. ఆయన దృష్టిలో వాట్ ఈస్ అభివృద్ధి? మేము వి వాంట్ టు నో. అభివృద్ధి అంటే ఏంటిది? అంటే ఇతరుల జీవితాలతో ఆడుకోవడం అభివృద్ధి? ఇప్పుడు అది చెయ్యకపోతే ఈ ప్రభుత్వం మనుగడకు ప్రమాదం ఉందా? అసలు ఎవడు అడిగేవాడు ఎవడు లేడండి. చాలా ఏంటంటే కేంద్ర పార్టీకి డబ్బులు కావాలా, ఈయన డబ్బులన్నీ మూట కట్టుకొని పోయి అక్కడ ఢిల్లీలో వారేస్తున్నారు. ఆ పరాన్న భుక్కులు ఈయన ఇచ్చిన డబ్బుల మీద విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. శరత్ గారు మీరు దయచేసి మీరు తర్వాత మాట్లాడండి సార్. యు ఆర్ ఆల్సో క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఒక్క నిమిషం, లిమిట్స్ కూడా మీకు కూడా ఉంటాయి. లిమిట్స్ మీకు కూడా లిమిట్స్ ఉంటాయి. మళ్ళీ మీకు ఇస్తా. మీకు ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మీరు నన్ను కండెమ్ చేయండి. ఐ అగ్రీ విత్ యూ. లెట్ మీ టాక్ ప్లీజ్. నేను మీకు వెంకటస్వామి గారు మీకు ఇస్తా మళ్ళీ అవకాశం. ఒక్క మాట వినే పేషెన్స్ మీకుందా? నా అప్పీల్ వినే పేషెన్స్ ఉందా మీకు? ఈనండి ఒక్క మాట. నేనేమంటున్నా అంటే, మీరు ప్రజలకు లేకపోతే బాధితులకు సంబంధించిన మీరు చాలా విషయాలు చెప్తున్నారు, ప్రియారిటీస్ అని నేనేం దాన్ని అంటలేను. కానీ మీరు మీ భాష క్రాస్ అయిపోయి కాంగ్రెస్ పెద్దలకు బుద్ధి లేదు, లేకపోతే మూటలు మోస్తున్నారు. దిస్ ఈస్ నాట్ ద వే ఆఫ్ ఒక న్యూట్రల్ గా అనలిస్ట్ గా మీరు చేస్తున్నటువంటి పని అయితే కరెక్ట్. ఒక్కసారి కార్తిక్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు ఫోన్ లో. దయచేసి సార్ మీరు రాధాకృష్ణ గారు నన్ను కంప్లీట్ చేయకుండా మధ్యలో, ఇప్పుడు నేను అనేది ఏంటంటే డిబేట్ లో ఒకవేళ సమాన అవకాశం ఇచ్చి ఒక వ్యక్తిని తన అభిప్రాయాలు వ్యక్తీకరించడానికి అవకాశం ఇస్తే డిబేట్ లో పార్టిసిపేట్ అయితే ఇట్ ఈస్ మీనింగ్ఫుల్. అంతేగాని ఆయనకి అవకాశం దొరికినప్పుడు కత్తి వెంకటస్వామి గారు ఈజ్ అ వెరీ రెస్పెక్టబుల్ పర్సన్, ఈజ్ అ ప్రొఫెసర్, ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. హీ కెన్ కండెమ్ మీ, హీ కెన్ సే దట్ శరత్ కుమార్ has exceeded his limits as a lawyer అనండి, as an analyst అనండి, ఇంకేదన్నా అనుమనండి, లేకపోతే నా నోట్లో కూడా గడ్డి పెట్టమనండి, నాకు అభ్యంతరం లేదు. కానీ మాట్లాడేటప్పుడు మధ్యలో ఇంటర్వ్యూ అయ్యి డిస్కషన్ యొక్క లెవెల్ ని సర్వనాశనం చేయొద్దు. నేను అడుగుతున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ది ప్రయారిటీ ఐటమ్ బిఫోర్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అండ్ వెల్ఫేర్ గవర్నమెంట్? ఏమండి, ప్రజాహితం లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట్లాడుతున్నాను, వెంకటస్వామి గారే ఒకవేళ ఒక చోట ఆ పర్టికులర్ ప్రాంతంలో నివసించి ఉంటే ఆయన ఇల్లునే కూలగొట్టాల్సిన పరిస్థితి. అంటే మాకు డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఏం చెప్తారంటే, గాంధీజీ గారు చెప్పినారు ఏమని, ఐసీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లకు రాసిన ఒక ఉత్తరంలో, తర్వాత వాళ్లకు చెప్పినటువంటి ఒక సలహాలు ఏం చెప్పినారు, మీరు ఎన్నడైనా కాగితం మీద ఒక పెన్ను అంటూ పెడితే మీ సిగ్నేచర్ వల్ల ఎంతమందికి న్యాయం జరుగుతుంది, ఎంతమందికి అన్యాయం జరుగుతుంది అనే విషయం ఫస్ట్ గా గ్రహించండి అన్నాడు. అన్యాయం జరుగుతున్న వాళ్ళ యూ స్టెప్ ఇన్ టు ది షూస్ ఆఫ్ దోస్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై యువర్ డెసిషన్ అండ్ ఎంపథైజ్ విత్ ది డిఫికల్టీస్ ఆఫ్ సచ్ పీపుల్ అన్నాడు. ఒక్కసారి మనము మానవతా కొడలో, సార్ ఇప్పుడు నా ఇల్లు ఊలట్లేదు, నాకు నష్టం లేదు, నాకేం ఫరక్ పడదు, నేను ఏ రకంగా. శరత్ గారు ఒక్క నిమిషం తీసుకుంటాను మిమ్మల్ని. కార్తిక్ రెడ్డి గారు